సో ఇంకొకటి ఏంటంటే మేడం, కొంతమంది ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫెయిల్యూర్స్ అనేది ఎదురవుతూ ఉంటాయి. సో దాన్ని కూడా వాళ్ళు తీసుకోలేక కొంతమంది సూసైడ్స్‌కి కూడా పాల్పడుతూ ఉంటారు. ఇంకొంతమంది నన్ను ఇలా అంటారా అని చెప్పి వాళ్ళని ఏదో ఒకటి చేయాలన్న క్రిమినల్ మైండ్ వస్తది. ఓకే. గుడ్. సో ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఏదైనా అడుగడుగున ఇప్పుడు 10th క్లాస్ చదువుతూ ఉంటారు. సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ రాస్తారు. మళ్ళీ ఫెయిల్ అయ్యారు. అలా 3, 4 టైమ్స్ ఫెయిల్ అవుతున్నారు. ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటారు. లవ్ చేస్తారు. ఒక అమ్మాయితో ఆగరు. 10, 20 మందికెళ్తారు. సో అక్కడ కూడా ఫెయిల్ అవుతారు. సో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో దీనికి ఒక చక్కటి పరిష్కారం చెప్పండి. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయి చెప్పాలా మ్యామ్? పరిష్కారాలు అంటాం కానీ ఆ సొల్యూషన్ నాకు బాగుండొచ్చు, పక్కవాడికి బాగుండకపోవచ్చు. ఓకే. బట్ వన్ థింగ్ ఈజ్ దట్ ఏ ఫెయిల్యూర్ అయినా నువ్వు ఎప్పటికీ నువ్వు ఫెయిలియర్గా ఆలోచిస్తే ఫెయిలియర్గానే అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఫెయిలియర్, అది నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ఐ వాంటెడ్ టు బికమ్ MBA చేసి నేను మంచి HR పొజిషన్లో నాకు ఉండాలి, నేను వెళ్దాం అనుకున్నా, చేయాలని అనుకున్నా. ఆ టైంలో బట్ బికాస్ ఆఫ్ నా ఫ్యామిలీ కిడ్స్ వల్ల నేను ఆ జాబ్ వద్దనుకున్నా, నాకు కుదరలేకపోయింది. అది నేను చాలా కొన్ని రోజులు అనుకున్నాను, అయ్యా నేను ఎందుకు MBA చేశాక నేను HR చేయలేకపోతున్నాను ఏంటి అని ఫీలింగ్లో నాకు చాలా బాధ అనిపించింది. వేరే వాళ్ళు నాతో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు బాగానే చేసుకుని వాళ్ళు బాగానే జాబ్ చేస్తున్నారు. బట్ నా సినారియో వేరే, వాళ్ళది వేరే. వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ 2 years 3 years అయింది. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి 10 years అయిపోయింది అప్పటికే. సో నాకేమనిపించింది అంటే నాకెందుకు జరుగుతుంది అంటే ఇలాగే జరుగుతుంది, ఎందుకంటే నేను అదే అనుకుంటున్నాను కాబట్టి. సో వెన్ ఐ థింక్ వేర్ హ్యావ్ టు వర్క్ ఫర్ మై సెల్ఫ్, నేను ఏం చేస్తే బాగుంటుందని అనుకుని దెన్ ఐ థాట్ ఇది నా స్కోప్ కాదేమో, ఇది నా స్కోప్ ఆఫ్ ఏరియా కాదు, నేను డెవలప్ అవ్వాలని ఒక ఆలోచన వస్తే, బట్ అది చేయలేకపోయానన్న చిన్న ఫీలింగ్ అనేది చంపుతూ, కానీ నువ్వు దాన్ని చెయ్యాలన్న తపన నీకు ఉండాలి కదా. అది నేను అంటే ఆ టైంలో ఆ స్పాన్లో ఫెయిలియర్ అయితే నువ్వు ఫెయిలియర్గానే ఆగిపోతావు. బట్ ఆఫ్టర్ దట్ ఐ బికేమ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నా, చాలా రకరకాల కౌన్సిలింగ్ చేస్తున్నా. ఆ రోజు అక్కడే ఉంటే నేను అక్కడే ఆగిపోయేదాన్ని నేను. ఇప్పుడు నేను ఇంత స్కోప్లోకి వచ్చేదాన్ని కాదేమో. అంటే నా ఫెయిలియర్ నేను ఒక గ్రోత్గా నేను వాడుకుంటే ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఇన్ మై మైండ్. మీరు అడిగిన వెంటనే ఎందుకు వచ్చిందంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన నాకు ఏదైతే ఆగిపోయిందో దాన్ని నేను అక్కడే ఆపుకోవాలా, ఇంకా పెంచుకోవాలని ఆలోచించాను. అది అక్కడే రోజు కూర్చొని ఉంటే రోజు ఇదే బాధ, అవునా లేదా? బట్ ఐ హావ్ టు గ్రో మై సెల్ఫ్. అంటే నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై కేసెస్, సో మెనీ పీపుల్ ఆర్. నిజంగా మేడం, చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. సో 10-15 కంపెనీల వరకు రిజెక్ట్ అవుతూనే ఉంటారు. నా ఫ్రెండ్ అయితే ఒక పర్సన్ ఉన్నారు. సో నాతో పాటు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నారు. సో నాకు వచ్చింది. తర్వాత నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నాకు నచ్చిన ప్యాషన్ మీద చేద్దామని సో నేను ఇలా యాంకరింగ్లోకి వచ్చేసాను. తను లాస్ట్ ఇంకా రైలు పట్టాల దగ్గర ఆగి లాస్ట్ కాల్ నేను చచ్చిపోతున్నాను, నాకు జాబ్ రాలేదు, మా ఇంట్లో వాళ్ళకి చెప్పి. నేను షాక్. 1, 2, 15కి ఓడిపోతే ఎలాగా, ఇంకా చేస్తూ ఉంటే ఎందులో నాలెడ్జ్ ఉందో దాంట్లో ట్రై చేయి, నువ్వు దీనికి ఇంత ఫెయిల్యూర్ అయితే ఎలా అంటే లేదు అని చెప్పి ఇంకా లాస్ట్ మినిట్ వేరే వాళ్ళు వచ్చి ఇంకా కాపాడతారని. లేదంటే ఇంక అంతే కదా మేడం. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి చాలామంది. ఎందుకంటే వాళ్ళ గురించి ఇంతకీ చెప్పా, సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోవట్లేదమ్మా చాలామంది సొసైటీలో పిల్లలు. ఇప్పుడు మీరు అన్న కేసే చెప్తున్నాను, చదువుకొని చాలామంది కూడా చాలా చదువుకొని ఎన్నో జాబులు వాళ్ళు రాసుకుని వాళ్ళకి దొరకనంత మాత్రాన అరే నాకు ఈ పోస్ట్ పోయింది ఏంటా అని బాధ అనిపిస్తుంది. మీరు ఒక చిన్న సినిమా చూసి ఉంటాం, మన అందరికి గుర్తుందా, టైమ్ సినిమా ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక హీరోకి ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉంటారు, ఒక పోస్ట్ కోసం 2 వెళ్తూ ఉంటారు. బట్ ఆ పోస్ట్ ఇతనికి రాదు, ఇతనే కష్టపడతాడు, కానీ ఆ పోస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా బాధపడతాడు ఏడ్చి, అరే నేను కదా కష్టపడింది వాడికి వచ్చిందని చెప్పి వాడు బాధపడిపోయి ఇంకా నా లైఫ్ ఇంతే అని ఫీల్ అవుతాడు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గెట్ ద మోర్ బిగ్గర్ పొజిషన్, అతని కంటే కూడా పెద్ద పొజిషన్ వస్తుంది. బ్రో సినిమాలో అది బ్రోయే కదా అది, ఎస్ బ్రో సినిమాలో. సో అంటే అది ద సినారియో ఆఫ్ ఎ లైఫ్. అది మనం సినిమాలాగా చూడకుండా ఇఫ్ యూ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్ దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ వేర్ ఆర్ గోయింగ్ టు మిస్. మనం మిస్ అవుతాం, బట్ మేబీ దేర్ అదర్ ఆపర్చునిటీస్ వెయిటింగ్ ఫర్ అస్. మేబీ అలా మనం దానికోసం అస్సలు ఎదురు చూడం, ఆ టైంలోనే బతికేస్తాం మనం. అరే నాకు దొరకట్లా, నాకు అవ్వట్లా, 100 సార్లు చేయలేమా, 99 సార్లు ఫెయిల్ అవుతాం. ఫస్ట్ ఒక్కసారైనా పాస్ అయితే అవుతాం కదా, అప్పుడు నీ లైఫ్ సెట్ అయిపోతుంది కదా. ప్రయత్నించడం తప్పేం లేదు కదా, నేను ప్రయత్నించని నేను ఎవరు అనలేదు కదా. అంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావు, నేను ఫెయిలియర్ నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి అనుకుంటున్నావు. సొసైటీలో అంటారు అన్నంత మాత్రం నువ్వు తీసుకోవాలా? కానీ ఆ సొసైటీ కానీ ఇంట్లో వాళ్ళు కానీ చెప్పే మాటలకి వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు? నేను అన్నీ చదువుకునే లాభం అంటాను నేను. అది ఇంతకాలం నువ్వు బతికే ఒక్క ఎంకరేజ్మెంట్ కూడా రావట్లేదు. ఎంకరేజ్మెంట్ నువ్వు ఇచ్చుకో అంటే నేను తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేస్తాను నేను. మీరు మెచ్చుకుంటే మెచ్చుకోండి, తిట్టే తిట్టండి, మీరు ఏదన్నా నేను పడతా అన్న నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు అలాగే ఉంటావు. నీకేమొచ్చో తెలీదు, నువ్వు చేయగలుగుతావు. నువ్వు ఇప్పుడు మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పిల్లాడు ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు తెలుసుకోవాలి. వాడు చదువు వీక్, వాళ్ళు అన్నంత మాత్రం వాడు బాధపడిపోవడం కాదు కదా.
వాడు చదువు రాకపోతే ఫెయిల్ అవ్వాలి, వాడు లేకపోతే వాళ్ళకి క్లాసెస్ మిస్ అయినాయా, ఆరోగ్యం బాగాలేదా, తను అనాలిసిస్ చేసుకొని చెప్పకపోయినంత కాలం అలాగే ఉంటుంది ప్రపంచం. చెప్పాలి కదా, రీజన్స్ ఇవ్వకూడదు, దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఉండాలి. అసలు ఎందుకు వాడు చేయలేకపోతున్నాడు అది అడిగే ఓపిక తండ్రికి లేదు, చెప్పే ఓపిక పిల్లలకి లేదు. చనిపోతే హ్యాపీ అనుకుంటున్నారు, కానీ ఇన్నేళ్ళు కష్టపడ్డ జీవితం ఏం చేసే స్ట్రగుల్ వాళ్ళకి దెర్ ఇస్ నో యూజ్. లాస్ట్లో ఏమొస్తుంది న్యూస్ పేపర్లో, చచ్చిపోయాడనే వస్తుంది. కానీ ఇంత కష్టపడ్డా ఇన్నొచ్చా అన్నొచ్చా అని కూడా పట్టించుకోండి. సో సనకం అంటే ఆ టైంలో కోపం, మీరు అన్నట్టు టక్కన రీజన్ తీసుకుంటారు. ఫెయిలియర్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. యూ షుడ్ యాక్సెప్ట్ ద ఫెయిలియర్స్ టు గ్రో. ఇప్పుడు మీరు ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మేము మన లైఫ్లో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అంటే ఫెయిలియర్స్ లేకుండానే సక్సెస్ అయ్యాడా? ఉంటాయి, ఉంటేనే యు లెర్న్. అదే మీకు ల్యాడర్. అది నువ్వు పిల్లలకి పేరెంట్స్ ప్లీజ్ చెప్పండి, నేను చెప్పేది అదే. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి పేరెంట్స్కి. నా కొడుకును తీసుకెళ్తారు, అటు స్పోర్ట్స్లో వేసేస్తారు, మ్యూజిక్లో వేస్తారు, చదువులో వేసేస్తారు, ఇటు వేసేస్తారు. అన్నిట్లో ఫస్ట్ రావాలంటే వాడు మనిషా మషీనా? నేర్చుకోమని చెప్పండి. అక్కడ నువ్వు దీంట్లో ఎలా ఉంటే ఏం నేర్చుకుంటున్నావు, దీంట్లో ఉంటే ఏం నేర్చుకుంటున్నావు, నీ లైఫ్లో నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు చెప్పాలి తప్ప నేర్చుకున్న వర్డ్ కంటే నువ్వు ఫస్టే రావాలి, అది మార్చండి. మైండ్ సెట్ వచ్చేస్తున్నారు పేరెంట్స్. చదువులో కూడా నేర్చుకోరా, ఎంజాయ్ చేయరా క్లాసులు, నీ కాన్సెప్ట్ నేర్చుకోమని చెప్పాలి. కానీ ఎందుకు మేడం అన్ని చోట ఈ ఒక్కసారి ర్యాంక్ వచ్చిందంటే వేస్తారు, పబ్లిష్ చేస్తారు. నా పిల్లలు బాగా చదువుతారు, వాళ్ళు పట్టుకొని పొద్దు నుంచి రాత్రి వరకు జైల్లో పడేసినట్టు చదువు చదివిస్తారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళని, పిల్లల్ని? మానసికంగా కూడా చాలా క్రియేటివిటీ ఫ్లాప్, మొత్తం క్రియేటివిటీ పోతుంది వాళ్ళకి. వాళ్ళు చక్కగా చదువుకున్న పిల్లలు, బాగా ఆలోచించే పిల్లలు, మన క్రియేటివిటీ తగ్గితేనే ఏం చేయలేం. బయటకు వచ్చే ప్రొడక్ట్స్ అంతే, ముద్రలే, వాళ్ళందరూ ముద్రలాగే పనిచేస్తారు. ఒకప్పుడు ఆటలు ఇలాంటివన్నీ ఉండేవి, ఇప్పుడు ఆటలు కూడా ఏం లేదు అసలు. క్రియేటివిటీ పెంచండి పిల్లల్లో, అప్పుడు వాళ్ళు ఎన్నైనా అద్భుతాలు చేస్తారు. ఇప్పుడు మనకి ఇవన్నీ రావడానికి కారణం క్రియేటివిటీ వల్లే కదా వచ్చింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్ నిల్, బట్ దే హావ్ క్రియేటెడ్ క్రియేటివిటీ ఇన్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. అప్పుడు మనం పైకి వచ్చాం. సో ఫెయిలియర్స్ని మీరు ఒక సక్సెస్గా కాకుండా ఫెయిలియర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ లాగా మీరు వాడుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతాం. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిలియర్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఒక్కసారి ఏ పని రాదు మనకి. బట్ పక్కన ఉన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్, నువ్వేం చేయలేకపోయినా వాళ్ళు మెచ్చుకోవడానికి, తిట్టే బదులు మెచ్చుకోలేకపోయినా ఏం మాట్లాడకండి అసలు. నీకు మెచ్చుకోవడం కూడా రాకపోతే కూడా వదిలేయచ్చు. కాబట్టి బట్ పీపుల్ షుడ్ నో వాళ్ళ స్ట్రెంగ్త్ నేర్చుకుంటే ఏదైనా చేయగలుగుతారు మేడం, అంతే.